నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఏడుపు వస్తున్నది కానీ కన్నీళ్ళు వస్తే మేకప్ పోతుందని ఓపిక పడుతున్నా. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు ఆదుండేటోళ్ళు, ఏ సర్కారైనా సాదేటోళ్ళు, అసొంటోళ్ళకే మళ్ళా కష్టం రావాలనా? ఇంతకెవలాలు వాళ్ళకి వచ్చిన కష్టం ఏంది అనే కదా మీరు అనుకునేది. ఇంకెవలు మన తాగుబోతులు. పాపం వాళ్ళ మీద ఇంకో భారం వేయబోతున్నదట సర్కారు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు కార్జాలు ఖరాబైనా, కిడ్నీలు చెడిపోయినా రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే తాగుబోతులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇవ్వబోతున్నదట. మొన్ననే 15% రేట్లు పెంచిండ్రా, హాగో అది సరిపోదన్నట్టు మళ్ళీ 10% రేట్లు పెంచాలని ఉపాయం చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు. ప్రభుత్వం గల్లపెట్టే నిండటానికి తాగి తాగి వాళ్ళ ఒళ్ళును త్యాగం చేస్తున్న వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదేనా? కొద్దిగా కూడా ఆలోచన చేయకుంటే ఒక్క ఏడాదిలోనే 2 సార్లు రేట్లు పెంచితే వాళ్ళు ఏమైపోవాలి? అది కూడా 2%, 3% కాదు, పెంచినప్పుడల్లా 10% కంటే ఎక్కువ పెంచితే వాళ్ళు ఏమైపోవాలి? బార్ షాపులు బంద్ ఉంటే తప్ప తాగుడు ఆపని ప్రభుత్వ రక్షకులు తాగి తాగి వాళ్ళ పానాలు పోయినా సర్కారు పథకాలకు పానం పోస్తున్న వీరులకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఎట్లాగో మోస్తున్నారు కదా అని ఎక్కువ బరి వేస్తే తట్టుకుంటారా? వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కాబట్టి గడికోసారి మందు రేట్లు పెంచడం ఆపాలి, మందు బాబుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి అంటున్నారు. కాంగ్రెస్ సర్కారు కామ్దాని తక్కువ పడితే మమ్మల్నే గోసపెట్టాలనా? హెచ్సియు భూములు అమ్ముకుంటే రేట్లు పెంచకపోవు కావచ్చు, కానీ ఆ భూముల ముచ్చట మీద కోర్టు నెత్తి మీద సుత్తతోని కొట్టింది కాబట్టే తాగుబోతుల మీద పడ్డది. 500లకు ఎక్కువ రేటున్న మందు మీద 10% పెంచాలనే ఆలోచన చేస్తున్నదట. ఎట్లాగో మందు రేట్లు పెంచొద్దని ధర్నాలు చేయని అమాయకులు తాగుబోతులు కాబట్టి వాళ్ళ మీదనే ఎక్కువ భారం వేసి ప్రభుత్వ ఖర్చులు ఎలా తీసుకుందామని చూస్తున్నారట. పాపం కదా తాగుబోతులు. ఇట్లనే తాపక రేట్లు పెంచుకుంటూ పోతే తాగేతానికి పైసలు లేక ఏమవుతారో ఏమో.